ఎస్పీలో రాజకీయ వేడి దెబ్బకు లక్నోలో చలి కూడా పుట్టడం లేదు. అఖిలేష్ దెబ్బకు ములాయం సింగ్ విరం బోసిపోయింది. ఎవరూ ఊహించని విధంగా అఖిలేష్ రాజకీయ ఎత్తు వేశారు. మధ్యయుగాల్లో రాజకీయ ఎత్తులకు జిత్తులకు వేదికైన యూపీ ఇప్పుడు కూడా రాజకీయ చదరంగానికి వేదికైంది. ఆగ్రా సాక్షిగా ఔరంగజేబు షాజహాన్ను కొట్టిన దెబ్బనే అఖిలేష్ ములాయంను కొట్టారు. తండ్రి కుమారులు సవాలంటే సవాలంటున్నారు. బంధువు లాలు మధ్యవర్తిత్వంతో సద్దుమణిగినట్టు అనిపించిన సమాజ్వాదీ రచ్చ కొత్త ఏడాది తొలి రోజే రచ్చరచ్చైంది. ములాయం శివపాల్ను పార్టీ నుంచి బహిష్కరించడమే కాకుండా ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ను ప్రకటించారు రామ్ గోపాల్ యాదవ్. ఇది జరిగిన కాసేపటికే ములాయం రామ్ గోపాల్ యాదవ్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ బహిష్కరణ పర్వంలో ఎవరిది పైచేయి అవుతుందో మళ్లీ రాజీ పడతారు. లాలు స్వయంగా లక్నో వస్తారా, లేకపోతే అఖిలేష్ దూకుడుకు అంటారా, పూర్తిగా పార్టీని చేతుల్లోకి తీసుకుంటారా? ఈ ప్రశ్నలకు వచ్చే 2-3 రోజులు సమాధానం దొరకనుంది. సైకిల్ పార్టీలో సరికొత్త ట్విస్ట్. ముగిసిపోయిందనుకున్న సంక్షోభం కీలక మలుపు తిరిగింది. తండ్రి స్థానానికి తనయుడు ఎసరు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ పటిష్టతే లక్ష్యంగా యూపీ సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. నాన్నకు విధేయుడిని అంటూనే కార్యవర్గం వేదికగా కుట్రదారులకు గట్టి హెచ్చరికలు పంపారు. ఉత్తరప్రదేశ్లోని అధికార సమాజ్వాదీ పార్టీలో ఊహించని పరిణామం జరిగింది. సమసిపోయిందనుకున్న సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ఆధిపత్య పోరులో తండ్రి ములాయం సింగ్ యాదవ్కు వ్యూహాత్మకంగా చెక్ పెట్టారు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్. ములాయం ఆదేశాలను బేఖాతరు చేసి ఎస్పీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించిన అఖిలేష్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. లక్నోలోని జానేశ్వర్ మిశ్రా పార్కులో కార్యవర్గ సమావేశం జరిగింది. అఖిలేష్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ ఎస్పీ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టారు. అమర్ సింగ్ను పార్టీ నుంచి బహిష్కరించడంతో పాటు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి శివపాల్ యాదవ్ను తప్పించాలని తీర్మానాలు చేశారు. ములాయంను పార్టీకి మార్గదర్శినిగా నియమించడంతో పాటు పార్టీ పార్లమెంటరీ బోర్డును పునర్వ్యవస్థీకరించే అధికారాన్ని అఖిలేష్కు కట్టబెట్టారు. ఈ తీర్మానాలకు కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. లక్నో మీటింగ్లో మొత్తం అఖిలేష్ హవానే కనిపించింది. ఈ సమావేశం పూర్తిగా అఖిలేష్ బలప్రదర్శనగా సాగింది. అలాగే సమావేశానికి హాజరైతే కఠిన చర్యలు తప్పవని ములాయం చేసిన హెచ్చరికలను పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. ఎస్పీకున్న మొత్తం 225 మంది ఎమ్మెల్యేల్లో మెజారిటీ వర్గం అఖిలేష్కే మద్దతు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా అఖిలేష్కే జై కొట్టారు. సమాజ్వాదీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ను నియమిస్తూ ప్రకటన చేయగానే సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో హోరెత్తింది. సీఎం మద్దతుదారులు డప్పులు కొడుతూ స్వీట్లు పంచుకుంటూ పండగ చేసుకున్నారు. సమాజ్వాదీ జాతీయ అధ్యక్షుడి హోదాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్. తండ్రి ములాయంపై తనకున్న గౌరవం, అభిమానాన్ని మరోసారి ప్రకటించారు. నాన్నకు విశేష గౌరవం ఇస్తామని, కుట్రదారుల నుంచి పార్టీని కాపాడుకునేందుకే సంక్లిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ విజయమే తమ ముందున్న లక్ష్యమని తేల్చి చెప్పారు అఖిలేష్. जिन्होंने पार्टी के खिलाफ साजिश कर करके न केवल पार्टी का नुकसान करने का काम किया, उन्होंने वहीं राष्ट्रीय अध्यक्ष जी के सामने भी संकट पैदा किया. हो सकता है लोग कुछ और बातें भी कहें, कुछ आरोप भी लगाएं, लेकिन मैंने 23 और 24 तारीख को भी इस बात को कहा था कि अगर नेताजी के खिलाफ साजिश हो, पार्टी के खिलाफ साजिश हो, तो नेताजी का बेटा होने की वजह से मेरी जिम्मेदारी बनती है कि ऐसे लोगों के खिलाफ, साजिश करने वालों के खिलाफ हम खड़े हों. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని అఖిలేష్ను, ఆయన సన్నిహితుడు రామ్ గోపాల్ యాదవ్ను శుక్రవారం ములాయం పార్టీ నుంచి బహిష్కరించారు. అఖిలేష్ కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాల మధ్య శనివారం లక్నోలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, అనుచరులతో సమావేశమై ఎస్పీలో తన పవర్ ఏంటో అఖిలేష్ ప్రదర్శించారు. ఈ క్రమంలో
సన్నిహితుడైన లాలూ సూచనలు, ఆజం ఖాన్ దౌత్యంతో సమస్య పరిష్కారమైనట్లు కనిపించింది. అఖిలేష్, రాంగోపాల్పై బహిష్కరణ వేటును ములాయం ఎత్తివేశారు. దీంతో ఆదివారం నిర్వహించతలపెట్టిన జాతీయ కార్యవర్గ సదస్సును అఖిలేష్ వాయిదా చేసుకుంటారని అంతా భావించారు. అయితే పార్టీ మీద గట్టి పట్టుకు ప్రయత్నిస్తున్న అఖిలేష్ తండ్రి ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ సదస్సును నిర్వహించారు. ఈ సమావేశం పార్టీ రాజ్యాంగ విరుద్ధమని, హాజరైన వారిపై చర్యలు తప్పవని ములాయం హెచ్చరికలు జారీ చేసినా అఖిలేష్ వర్గం చెయ్యాలనుకున్నది చేసి చూపించింది. అఖిలేష్ దూకుడుతో కంగుతిన్న ములాయం శివపాల్తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జనవరి 5న జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చారు. అంతేకాదు అఖిలేష్ను పక్కదారి పట్టిస్తున్నారంటూ రాంగోపాల్ యాదవ్పై మరోసారి బహిష్కరణ వేటు వేశారు. మరోవైపు శివపాల్ యాదవ్ వర్గీయులు ఆందోళనకు దిగారు. పార్టీలో తిరుగుబాటు చేస్తూ ములాయంను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ అఖిలేష్ వర్గంపై మండిపడ్డారు. అధికార సమాజ్వాదీ పార్టీలో ముసలం ముదిరిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాజకీయం వేడెక్కింది. ఎస్పీ నయా సుల్తాన్గా అవతరించిన అఖిలేష్ యాదవ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి శివపాల్ యాదవ్ను తొలగించారు. అఖిలేష్ ప్రతిఘటనతో కంగుతిన్న ములాయం రామ్గోపాల్ యాదవ్పై మళ్లీ బహిష్కరణ వేటు వేశారు. కార్యవర్గానికి హాజరైన నరేష్ అగర్వాల్, కిరణ్మయ్ నందాను పార్టీ నుంచి బహిష్కరించారు ములాయం. యూపీ ఎస్పీ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన నరేష్ ఉత్తమ్ లక్నోలోని పార్టీ హెడ్ ఆఫీస్కు రాగా పార్టీ కార్యాలయం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎస్పీ ఆఫీస్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న అఖిలేష్ మద్దతుదారులు శివపాల్ యాదవ్ నేమ్ ప్లేట్ను తొలగించారు. శివపాల్ వర్గీయులు వీరికి అడ్డు తగలడంతో పరిస్థితి అక్కడ ఆందోళనకరంగా మారింది. ఎస్పీ ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్యారికేడ్లు అడ్డుపెట్టి కార్యకర్తలను నిలువరించారు పోలీసులు. సమాజ్వాదీ పార్టీలో వార్ కొనసాగుతూనే ఉంది. కొన్ని గంటల క్రితం ఎస్పీ ప్రధాన కార్యాలయంలోకి అఖిలేష్ మద్దతుదారులు ప్రవేశించారు. అధ్యక్షుడు శివపాల్ నేమ్ ప్లేట్ పీకేశారు. అఖిలేష్కు మద్దతుగా నినాదాలు చేశారు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా అఖిలేష్ నియమించిన నరేష్ ఉత్తమ్ కూడా ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అసలు ఎస్పీలో ఏం జరుగుతోంది, లక్నోలో రాజకీయ వాతావరణం ఎలా ఉందో మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, లక్నో రాజకీయ వాతావరణం ఏ రకంగా ఉందని అనుకోవాలి? పార్టీ మార్గదర్శిగా మార్చేసేసి జాతీయ అధ్యక్షుడు అయ్యారు అఖిలేష్ యాదవ్. ఈ నేపథ్యంలో అసలు పరిణామాలు ఏ రకంగా ఉంటాయని అనుకోవాలి? సమాజ్వాదీ పార్టీపై పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు అఖిలేష్ యాదవ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తన అధికారాన్ని ఉపయోగించి అట్లాగే తన మద్దతుదారుల బలాన్ని ఉపయోగించి అఖిలేష్ యాదవ్ ఈరోజు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ములాయం సింగ్ యాదవ్ నుంచి బలవంతంగా లాక్కున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయాన్నే జరిగినటువంటి నేషనల్ కన్వెన్షన్ మీటింగ్లో రామ్ గోపాల్ యాదవ్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ను ప్రతిపాదించారు. దానికి సమావేశానికి హాజరైన మద్దతుదారులంతా కూడా దానికి సమర్థించారు. దాంతో జాతీయ అధ్యక్షుడిగా సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ నియామకమయ్యారు. ఆ వెనువెంటనే అఖిలేష్ యాదవ్ శివపాల్ యాదవ్ను తొలగిస్తూ అట్లాగే అమర్ సింగ్ను ఇద్దరిని పార్టీ నుంచి తొలగిస్తూ ఒక తీర్మానం చేశారు. ఆ తర్వాత కొత్తగా శివపాల్ యాదవ్ స్థానంలో నరేష్ ఉత్తమ్ను నియమిస్తూ అఖిలేష్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. ఇమ్మీడియట్గానే వెంటనే పరిణామాలను అన్నీ కూడా చకచకా మారిపోతున్నటువంటి పరిస్థితి. సమాజ్వాదీ పార్టీ కార్యాలయం రాష్ట్ర కార్యాలయంలో ఇమ్మీడియట్గా స్వాధీనం చేసుకున్నారు అఖిలేష్ యాదవ్ వర్గీయులు. తాను నియమించినటువంటి నరేష్ ఉత్తమ్ 50 మంది అనుచరులతో కలిసి వచ్చి సమాజ్వాదీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని హస్తగతం చేసుకున్నారు. దాంతో పూర్తిస్థాయిలో ఇటు పార్టీ కార్యాలయం పైన ఆయన పూర్తిస్థాయి పట్టు సాధించారు. ఇక మిగిలిందల్లా కూడా సమాజ్వాదీ పార్టీ సింబల్ సైకిల్ సింబల్ సంబంధించి తాను క్లెయిమ్ చేసుకునేందుకు అవసరమైనటువంటి న్యాయ ప్రక్రియను కూడా అఖిలేష్ యాదవ్ ప్రారంభించినట్టు సమాచారం. ఇంకోవైపు ఈ పరిణామాల కౌంటర్గా ములాయం సింగ్ యాదవ్ కంగు తిన్నారు. దాంతో ఏం చేయాలో పాలుపోయినటువంటి పరిస్థితి. దాంతో పార్లమెంటరీ బోర్డును అందుబాటులో ఉన్నటువంటి పార్లమెంటరీ బోర్డు సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శివపాల్ యాదవ్ అట్లాగే మిగిలినటువంటి కొద్దిమంది నాయకులు సమావేశానికి వచ్చారు. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ సమావేశానికి హాజరైనటువంటి రామ్ గోపాల్ యాదవ్ అట్లాగే నందా అనేటువంటి ఒక ఉపాధ్యక్షును అట్లాగే నరేష్ అగర్వాల్ రాజ్యసభలో
సమాజ్వాదీ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి నరేష్ అగర్వాల్, ఈ ముగ్గురిని కూడా 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తూ ములాయం సింగ్ యాదవ్ కొద్దిసేపటి కిందటే నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి ములాయం సింగ్ యాదవ్ పార్టీ నేతలపై బహిష్కరణ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ ములాయం సింగ్ యాదవ్ ఇంటి వద్ద ఈరోజు మనం సాయంత్రం సమయంలో అఖిలేష్ యాదవ్ నిర్ణయం తీసుకున్న తర్వాత చేసినటువంటి సందర్భం చూస్తే ములాయం సింగ్ యాదవ్ ఇంటి వద్దకు ప్రముఖ నేతలు ఎమ్మెల్యేలు ఎవరు కూడా క్యూ కట్టనటువంటి పరిస్థితి. ములాయం సింగ్ యాదవ్ దాదాపుగా ఒంటరైనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పూర్తి స్థాయిలో అఖిలేష్ యాదవ్ గత 2-3 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో చాకచక్యంగా వ్యవహరించి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలను అట్లాగే పార్టీ సీనియర్ నాయకులందరినీ కూడా తన వైపు తిప్పుకోవడంలో విజయం సాధించారు. దాంతో పార్టీ పూర్తిగా సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ హస్తగతమైంది. వెంకటేష్, ఇప్పుడు సద్దు మణిగిందనుకున్న వివాదం ఒక్కసారిగా రాజుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇందులో 2-3 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, ములాయం సింగ్ యాదవ్ ఎటువంటి ఒక స్క్రిప్ట్ రచించారు, తనయుడికి నేరుగా పగ్గాలు అప్పగిస్తే తమ్ముడికి అట్లాగే రెండో భార్య కొడుకైనటువంటి ప్రతీక్ యాదవ్, ఆయన భార్య అయినటువంటి అపర్ణ సింగ్, వీరందరికీ కూడా ఆగ్రహం చవి చూడాల్సి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ములాయం సింగ్ యాదవ్ ఇటువంటి ఒక స్క్రిప్ట్ రచించారు. అఖిలేష్ యాదవ్ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల, 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలంతా ఒక్క తాటిపైకి వచ్చారు. దాని ద్వారా ములాయం సింగ్ యాదవ్కు తన వారసత్వాన్ని అప్పగించేటువంటి అవకాశం, మార్గం చాలా సుగమమైంది. ఇదంతా కూడా ములాయం సింగ్ యాదవ్ రాజకీయ చతురతను ఉపయోగించి అఖిలేష్ యాదవ్కి ఈ రకంగా ఈ మార్గంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. దీనికంతా కూడా అఖిలేష్ యాదవ్ అట్లాగే ములాయం సింగ్ యాదవ్ ఇద్దరు కూడా లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఈ నాటకం జరుగుతుందనే ఒక వాదన వినిపిస్తుంది. ఇంకోవైపు అఖిలేష్ యాదవ్ బయటికి చెప్తున్నట్టుగా శివపాల్ యాదవ్ అట్లాగే అమర్ సింగ్ వీరిద్దరు కలిసి ములాయం సింగ్ యాదవ్ను తప్పుదోవ పట్టించారు. దాని కారణంగానే అఖిలేష్ యాదవ్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. అఖిలేష్ యాదవ్ సంప్రదించకుండా పార్టీ అభ్యర్థులను 395 మంది అభ్యర్థులను ప్రకటించారు. దాంతో అఖిలేష్ యాదవ్కు ఆగ్రహం వచ్చింది. ఆ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ప్యారలల్గా మరొక లిస్టు విడుదల చేశారు. సో బయటికి కనిపిస్తున్నది మాత్రం ఈ రకమైనటువంటి పరిణామాలు. ఒకరికి సంప్రదించకుండా మరొకరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇటు అఖిలేష్ మొత్తం పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ పరిణామాలు వ్యక్తమయ్యాయనేది బయట కనిపిస్తున్నటువంటి చిత్రం. కానీ లోపల మాత్రం లోపాయికారిగా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది. దాని వల్లనే ఇటువంటి స్క్రీన్ ప్లే జరుగుతుందన్నది ఒక వాదన. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్. ఇటు సమాజ్వాదీ పార్టీలో సంక్షోభాన్ని రాజకీయ డ్రామాగా కొట్టిపారేశారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఫ్యామిలీ డ్రామాలో మెలోడీ, కామెడీ రెండూ ఉన్నాయన్న వెంకయ్య ట్రాజడీ ఎండింగ్ తప్పదని వ్యాఖ్యానించారు. కుటుంబ రాజకీయాలతో విసిగిపోయిన ఉత్తరప్రదేశ్ ప్రజలు స్థిరమైన ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు ఆయన. Themselves, father, son fighting, uncle, son fighting, brothers fighting against each other, expelling them and then inviting them. Is it tamasha or what? Is it the way the political party should function? They are taking the people for granted. People are very unhappy, very upset. They will reject the Samajwadi party in lock, stock and barrel. Already people are disillusioned with the Samajwadi party misrule because of corruption, because of lawlessness, and now because of this family feud, they are further weakened, and the people are looking for a stable government.